అరే ఇంకా పడుకొని ఉన్నారా? అరే ఇన్ని ఇట్లా కాదు ఇన్ని లేవు. అరే ఏమైనా కాలేజ్కి పోదామన్నావు, పంది లెక్క వన్నవేంద్ర. తెలివి ఉందా లేదారా నీకు? అరే ఒక 5 నిమిషాలు రా, ఇప్పుడే రెడీ చేస్తా. అరేరా మరి డిగ్రీ అయితే అయిపోయింది, మరి నెక్స్ట్ ఏంది? నెక్స్ట్ దావత్ మామా. సరే మరి సాయంత్రం ఫోన్ చేస్తా, అందరం నైట్ కూర్చుందాం. ఏమంటావు? రైట్ రా. సరేరా, నైట్ వెళ్తాం. చల్ తీరా. రైట్. ఇవన్నీ మంచిగానే ఉన్నాయి కానీ మరి నెక్స్ట్ ఓడోడు ఏమేం చేస్తా? మామని మా డాడీ బిజినెస్ చూసుకుంటా మామా. నేను కూడా అంతేరా, మా డాడీ బిజినెస్ తీసుకుంటా, సెట్ చేసుకుంటా. నేనేం చెయ్యా? అరే మరి నువ్వేం చేస్తావురా? ఆడికేం తక్కరా, ఆడు మన కాలేజ్ టాపర్. అన్ని జాబ్లు ఆడి దగ్గరికే లింక్ ఉంటస్తాయి. అరే అమ్మా నాన్న నన్ను చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించిర్రా. ఇప్పుడు నేనే ఏదో ఒక జాబ్ చేసి వాళ్ళని మంచిగా చూసుకోవాలా. అరే మామ, నువ్వు టెన్షన్ పడకు. నువ్వు అనుకున్న దానికంటే మంచి జాబులు నీకు దొరుకుతాయిరా. షూర్ మా. అరే సాయి, నువ్వు ఉన్నాయన్ని కథలు మంచిగానే చెప్తున్నావు, కానీ తాగుమంటే మాత్రం తాగుతలేవేంద్రా? మామ ఏమన్నా అడుగు, వీడి దగ్గర మాత్రం అడగకు. అరే ఒక్కసారి మా కోసం తాగితే ఏమైతుందిరా? అరే అవన్నీ కాదురా, నువ్వు ఐషుక్ నంబర్ ఇస్తా, నవ్వు ఇచ్చినావా? ఇచ్చినా మామ, ఐషు మెసేజ్ కోసమే వెయిట్ చేస్తా. అరే ఐషురా, ఐషు మెసేజ్ చేసింది మామ. మామా ఇంకేందిగా, నువ్వు విననే వినావు. అరే రోహన్ గారు ప్రసాద్ గారు ఏడున్నారా? రోహన్ గారు ఇంటర్వ్యూకి వెళ్ళి ప్రసాద్ గారు పిల్లతో చాటింగ్ చేసుకుంటూ కూర్చున్నాడు. సరే నేను వాళ్ళకి ఫోన్ చేసి రమ్మంట. హలో రోహన్, ఏడున్నావురా? అరే ప్రసాద్ గారు వాళ్ళ ఇంటికాడ ఉన్నా. ప్రసాద్ గారిని తోలుకొని గ్రౌండ్కి రారా. అరే ఏమైందిరా అట్లా కూర్చున్నావు? ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేవా? అరే ఇంటర్వ్యూలో అయితే సెలెక్ట్ అయినా కానీ ఆడిచ్చే 8-10 వేలకు అసలు ఫ్యామిలీని ఎట్లా చూసుకోని అర్థమవుతలేదురా. మామ డబ్బులు సంపాదించాలంటే జాబులు చేస్తే కరెక్ట్ కాదురా, బిజినెస్ చేస్తేనే కరెక్ట్. అవు మామ, మరి ఇన్వెస్ట్మెంట్ రా. అరే ఎప్పుడు చూసినా చాటింగ్ 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 అన్నారా, ఏముంటారా చాటింగ్లా? అరే ఇప్పుడు మీ బాధ ఏంద్రా? బిజినెస్ పెడతావా? నాకు తెలిసినోడు ఒకడు ఉన్నాడు, నేను అడితో మాట్లాడతా, ఫోన్ చేస్తా, మీరు పోయి అన్ని కలుర్రి, ఎక్దమ్ బిజినెస్ పెడదాం. సరే మరి నేను బాలాజీ గారు పోయేస్తా. అరే రోహన్ గారు ఇంకా అసలు ఇందులో పోయినరా పోలేరా అసలు? ఏమోరా, ఈడికే రమ్మన్నా మరి. అయిపోయిందా పోయిన పని? అయిపోయిందిరా. అరే ఏంద్రాబా ఎప్పుడు చూసిన అమ్మాయితో చాటింగ్ చేస్తున్నావు, అసలు మొత్తం మమ్మల్ని పట్టించుకుంటలేవు, మాతో మాట్లాడతలేవు, మాతో ఉంటలేవు, ఏంద్రా ఇది? ఇప్పుడు ఏమైందిరా? అరే ఏమైంది కాదురా, నువ్వు అసలు మమ్మల్ని పట్టించుకుంటలేవు, మాతో మాట్లాడతలేవు, ఏందిరా ఇది? అరే ఆ పిల్ల కరెక్ట్ కాదురా, ఆమె కన్నా మంచి దొరుకుతారా నీకు? అరే నా పిల్ల గురించి మాట్లాడకుర్రా, నా పిల్ల గురించి మాట్లాడితే మంచిగా ఉండదు. బరాబర్ మాట్లాడతాం రా, కరెక్ట్ మాట్లాడతాం. ఇంకొకసారి ఐషు గురించి మాట్లాడితే మంచిగా ఉండదురా. అరే ఏం చేస్తున్నావు, అర్థమవుతుందా నీకు అసలు? అరే ఏమున్నారా ఇడు దిమాగ్ తక్కువడు. అరే ఏమైందిరా? అరే ఏంద్రా బాయ్, రోజుకింత సైకో వాళ్ళ లెక్క తయారైతుండు. అవురా, వీడి గురించి ఆలోచిస్తే నాకు కూడా భయం పడుతుందిరా. అరే ఎట్లయినా ఏషిడ్ పిల్ల జోలు నుంచి నీ బయట పడగొట్టాలరా.
రేయ్ ఇక్కడ ప్రసాద్ అంటే ఎవర్రా? నేనే రా ప్రసాద్ని. ఏమ్రా మా చెల్లెని ఏడిపిస్తున్నావు అంట? నువ్వు ఇప్పుడు గల్లా ఇడలేవు అనుకో, డైరెక్ట్ హాస్పిటలే. రా ఏడిపించుడు మీ అంతే, రుబాబేసుడు మీ అంతే అనుకుంటున్నారా? ఎవరి గురించి మాట్లాడుతున్నావురా? చెల్లె ఐషు గురించిరా. మా చెల్లెని చెప్పింది మీరు డైలీ ఏడిపిస్తున్నారని. ఇక్కడ ఉంటారని కూడా మా చెల్లెని చెప్పిందిరా. ఏందిరా ఏం మాట్లాడుతున్నావురా? వాళ్ళిద్దరిని 2 సైడ్ లవ్వురా. వాళ్ళిద్దరంటే నువ్వు ప్రసాద్ కాదా? ఇవో నీ కూలో చెప్తా అర్థమవుతుంది. మీరు కథలు చెప్పకూడదు. రేయ్ అడిగి చెప్పులే, ఇంకోసారి మా చెల్లె జోలికి వస్తే మంచిగా ఉండదు. చెప్పులు అడిగి అరే అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థమైతే లేదురా. అరే అసలు ఏమైంది రోహన్? అసలు ఏమైంది చెప్పురా. అరే నేను బాలాజీ గారి ఇన్వెస్ట్మెంట్ కోసం పోయినాం చూడు, అప్పుడు ఆ పిల్ల వేరేతో తిరగంగా చూసినాం రా. అందుకేరా ఆ పిల్ల అద్దని మేము ముత్తుకున్నది. అరే ఇదే విషయం మనకు అప్పుడే చెప్తే అయిపోతుండే కదరా. అరే ఆడికి డైరెక్ట్ చెప్తే ఆడు ఏమైపోతాడో అని భయం పట్టింది రా. ఇప్పటికైనా ఈ విషయం వాడికి చెప్దాం రండ్రా. మీ ద్వారా డైల్ ఎందుకు ఫోన్ కట్ చేస్తుంది? మీ ద్వారా డైల్ చేయబడ్డ నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది, దయచేసి తర్వాత ప్రయత్నించండి. మీ ద్వారా డైల్ చేయబడ్డ నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. కాల్ ఎందుకు కట్ చేస్తున్నావు? ఐ డిజర్వ్ సమ్వన్ బెటర్ దెన్ యు ఆర్. ఏంటి ఇది? నాకు అప్పుడు అర్థమైంది ఫ్రెండ్స్ మాట వినకుండా నేను ఎంత పెద్ద తప్పు చేశానని. ఫ్రెండ్షిప్ ని మించిన బాండింగ్ ఉందా మావా లోకంలో? ఫ్రెండ్షిప్ ని పోలిన సౌండింగ్ వినగలవా నీ గుండెల్లో? ఫ్రెండ్ అంటే ప్రాబ్లం కాదు సొల్యూషన్ తానంటాడు. ఫ్రెండ్ అంటూ తోడొకరుంటే ఎండే కాదు నీ ట్రెండ్. నువ్వు లైన్ వేసే వేళ ఫుల్ టైం సపోర్ట్ గా ఉంటాడు. జిమ్ లో వెయిట్ లిఫ్టింగ్ చేసే వేళ డంబెల్స్ అయి వస్తాడురా. నువ్వు మందు కొట్టే వేళ మామ మంచింగే నీ ఫ్రెండ్ రా. మందే ఎక్కువయ్యి కింద పడితే కేర్ టేకర్ ఫ్రెండ్ రా. With you forever friend, I'm always with you. Forever friend, I am sorry రా. forever friend, I'm always with you. With you forever friend, I'm always with you. Forever friend, I'm always with you.